గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈ మధ్య కాలంలో శత్రు బాధ అనేది ఎక్కువైపోయింది. ఎవరండి శత్రువులు అంటే మనలాగా మన తోటి మనుషులే. మరి ఎందుకు మనకు శత్రువులు అవుతున్నారు అని అంటే అసలు కొన్నిసార్లు రీజన్ ఉంది అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు ఏ రీజన్ ఉండదు. మనం బాగుంటే చూసి ఓర్చుకోలేరు, అక్కడ శత్రుత్వం మొదలైపోతుంది. అది మిత్రువుగా ఉన్న వాళ్ళు శత్రువుగా మారుతారు, సంబంధం లేని వ్యక్తులు శత్రువుగా మారుతారు అనిపిస్తుంది. అంటే ఈ శత్రువుగా మారుతున్న వ్యక్తికి మనకు ఏమైనా సంబంధం ఉందా, అందుకే ఇలా మారాడా, లేదు మన జాతకంలో ఏమైనా గ్రహాల పరిస్థితులు బాగోలేకపోతే ఒక వ్యక్తి మనకు శత్రువుగా మారుతాడా, ఇలా రకరకాల ఆలోచనలు. అసలు ఏంటి ఈ శత్రువుల గురించి ఒక వివరణ ఇవ్వండి. అసంతృప్తి అనేటువంటిది మొట్టమొదటి శత్రువు. అవివేకం రెండవ శత్రువు. అతి నమ్మకం మూడవ శత్రువు. అసలు నమ్మకమే శత్రువు. ఈ నాలుగు మనం ఎప్పుడైతే కనుక దూరం చేస్తామో చాలా ప్రశాంతంగా ఉంటామమ్మా. ఎందువల్లంటే మనకు ఎప్పుడైతే మన దగ్గర ఉన్న దానికన్నా వేరే ఇంకోటి ఏదో కావాలి అని అనుకుంటామో ఇప్పుడు దానికోసం ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. మనం నా దగ్గర చిన్న బండి ఉంది, నేను పెద్ద బండి కొనుక్కోవాలనుకుంటా. చిన్న బండి అయినా రోడ్డు మీద వెళ్తూనే ఉందిగా, నవ్వుతారు, ఓకే మంచిది, నవ్వారు, నా కష్టాలంతా వాళ్ళు తీర్చలేరు కదా, అటువంటి నవ్వినప్పుడు నేను ఎందుకు ఫీల్ ఇవ్వాలి అనేటువంటిది మనకు ఉండాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పి ముందుగానే మనం కాస్త పెద్ద బండి అనుకొని ఈఎంఐ తీసుకుంటాం. ఆ ఈఎంఐ తీసుకున్న దగ్గర మన బడ్జెట్ మనకు సరిపోదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండదుగా, సరే వెనక్కి ముందుకు వస్తుంది. ఒక నెల 2 నెలలు కట్టకపోతాం, వాడు గొడవ పెట్టుకోవడానికి వస్తాడు. ఈ స్థితిలో మనం ఒక స్నేహితుని డబ్బు అడుగుతాం, వాడు మనకి ఇస్తాడు, వాడికి మనం ఇన్ టైంలో ఇవ్వలేకపోతే అక్కడ ఏమొస్తుంది, మళ్ళీ శత్రుత్వం స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి నేనైతే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ఎవరైనా డబ్బు అడిగారు అప్పుగా ఇవ్వద్దు, అప్పుగా ఇవ్వద్దు. 10,000 20,000 25,000 లక్ష ఇచ్చేసి వదిలేసుకోగలిగితే ఇచ్చి ఆ డబ్బును ఆ రోజు నువ్వు వదిలేసుకోగలిగితే ఇచ్చి, లేదా నువ్వు ఒక మనిషి వచ్చారే బ్రో బాగా రకరకాలుగా నాకు అర్జెంటుగా 5,000 కావాలి, 10,000 10,000 కావాలి, రేపు ఇద్దరు చేస్తాను. నిన్ను ఒక మనిషి డబ్బులు అడిగిన రోజు నాడే నీకు ఒక శత్రువు వచ్చాడు నన్ను గమనించు. ఇచ్చినా శత్రువే, ఇవ్వకపోయినా శత్రువే. ఇస్తే డబ్బు పోతే పోయింది, నాకు ఆ మనిషి కావాలి అనుకుంటే డబ్బులు ఇచ్చేసి, కాదు నాకు డబ్బు కావాలి అనుకుంటే డబ్బులు ఇవ్వద్దు. నా దగ్గర సింపుల్గా నేను ఇవ్వలేను అని ఉంటాను. నేను అత్తయ్య నువ్వు అవసరం మీద వచ్చావురా, నేను ఇవ్వలేను ఇప్పుడు అని చెప్పి నీ మీద కోపం వస్తుంది, వెళ్ళిపోతాడు, నష్టం లేదు. నువ్వు డబ్బులు ఇచ్చినా శత్రువు అవుతున్నావు, ఇవ్వకపోయినా శత్రువు అవుతున్నావు. అటువంటి ఇవ్వకుండానే శత్రువు అయిపోవు. ఇచ్చి డబ్బులు అడిగి డబ్బులు రాక నువ్వు శత్రువు అవ్వటం కన్నా అసలు ముందే నా దగ్గర లేవు అని నేను ఇవ్వను అని చెప్పేస్తే ఆ శత్రువు ఎట్లాగో శత్రువు అవుతున్నప్పుడు పోగొట్టుకోలేంగా, మన దగ్గర ఉంచుకోగలుగుతాం. కాబట్టి ముందు కొత్త దానికోసం మనం ప్రయత్నం చేయడం కన్నా మన దగ్గర ఎంత ఉంది, ఓకే దీంతో హాయిగా ఉందాం, ఉన్నంతలో ప్రశాంతంగా అనేటువంటి ఆ తృప్తి అనేటువంటిది మనిషికి ఏర్పడిన రోజు నాడు శత్రువు అనేటువంటి చాలా దూరంగా ఉంటాడండి. 2, చాలామంది మనం చూస్తాం కదా, రీసెంట్గా కొన్ని నాకు అనుభవాలు ఏంటి తెలిసిన వాళ్ళ దగ్గర చాలా గొప్పగా వాళ్ళు కనిపించడం మొదలుపెట్టారు. నాకు తెలుసు ఏ స్థితిలో ఉన్నారు ఎలా అని చెప్పి. నేను ఒకరోజు ఎందుకండి ఇదంతా అన్న, లేదన్నయ్య గారు ఇవాళ సొసైటీలో గొప్పగా కనిపించకపోతే మనిషిని లెక్క చేయరు అన్నారు. బాగానే ఉంది, నువ్వు గొప్పగా ఇవాళ కనిపించవు, ఎన్ని రోజులు కనిపిస్తావు అంటే గొప్పగా కనిపించడం కోసం అప్పులు చేస్తున్నాను అన్నారు. చివరికి అప్పులు తీర్చకపోతే ఏం చేస్తావు, సూసైడ్ చేసుకోవటమేనండి అన్నాడు. మరి గొప్పతనం దేనికయ్యా అంటే, నేను ఎవరి దగ్గర నుంచో ₹1,00,000 నాకు అప్పు ఇవ్వాలి, నాకు ₹1,00,000 నాకు కావాలి చేయవద్దు అడగాలంటే నా దగ్గర 5-6 లక్షలు వస్తువు కనిపించాలి నా ఒంటి మీద కానీ నా విధానంలో, అప్పుడు 1,00,000 నాకు ఇవ్వగలుగుతాడు. అసలు నీకు వాడి దగ్గర నువ్వు ₹1,00,000 తీసుకోవాలని చెప్పి 5 లక్షలు అప్పు చేసి ఇవ్వని ఎవడు కొనమన్నాడు అంటే, లోకం అంతే ఉంది గురుగారు అన్నాడు. ఇక మనం ఏం చేస్తాం ఇంకా అంటే, ప్రతి మనిషి కూడా తన కోసం తాను బ్రతకట్లేదమ్మా, తన కోసం తాను బ్రతకట్లా. ఎదుటి మనిషిని ఇంప్రెస్ చేయాలి, ఎదుటి మనిషి కళలో మనం పడాలి, ఎదుటి మనిషి మన గురించి మాట్లాడాలి అనేటువంటి స్థితిలో జీవితం మొదలుపెట్టాడు. కనుక ఎక్కడా కూడా తృప్తి అనేటువంటిది లేకుండా
పోతున్నాడు. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక ఊరిలో ఒక భిక్షాటం చేసుకునే వ్యక్తి ఉన్నాడు. రోజు ఒక 10 ఇళ్ళు, ఆదివారం ఒక 10 ఇళ్ళు, సోమవారం ఒక 10 ఇళ్ళు, ఇలా లెక్క. ఇంకొక ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఆదివారం వెళ్ళిన ఇంటికి మళ్ళీ ఆదివారమే వెళ్తాడు, ఇంకొక వారం వెళ్ళడం, ఇలా పెట్టుకున్నాడు. వాళ్ళందరికీ కూడా వారానికి ఒక రోజే వస్తారు కదా, అతను తినేది ఏంటి అంత అన్నం తింటున్నాడు. మళ్ళీ ఎవరిని ఏ ఇబ్బంది పెట్టలే, అందరూ ఎవరికి తోచిన వాళ్ళు అలా పెట్టుకున్నాడు చక్కగా. ఇలా ఒకరోజు ఒక ఆయన చూశాడు. చూసి పాపం రోజు తను ఇట్లా చేసుకుంటుంటున్నాడు. ఒకరోజు ఎవరైనా ఊరు వెళ్తే అతను బ్రతికేంటి అని చెప్పి, నాయన ఈ 100 రూపాయల దగ్గర పెట్టుకో అని ఇచ్చాడు. ఆ రోజు వరకు కూడా ప్రశాంతంగా భిక్షాటం చేస్తున్నాడు, తింటున్నాడు. ఈ 100 రూపాయలు అతని దగ్గరకు వచ్చాడు, అతను భయం పట్టుకుందండి. ఎందువల్ల ఈ 100 రూపాయలు పెట్టుకుని ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొందామంటే భిక్ష పెట్టుకునేవాడికి నీకు 100 రూపాయలు ఎక్కడైనా కొడతారు, నువ్వు దొంగతనం చేసుకొచ్చావా అని అంటారు, నా మీ దొంగతనం నెప్ప అంటుతారు, కొడతారు, ఒక భయం. ఈ భిక్షాటనకు వెళ్ళటం మానేశాడు. నా దగ్గర 100 రూపాయలు నేను ఎవరికైనా తెలిస్తే నన్ను ఎక్కడ కొట్టి చంపేస్తారో, ఆ డబ్బు తీసుకుంటారో అని చెప్పి 2 రోజులైంది, 3 రోజులైంది. ఆ గుళ్ళో ముడుచుకొని పడుకుంటాడు రాత్రిపూట. అప్పటి వరకు విశాలంగా హాయిగా పడుకునేవాడు, అట్లా కాళ్ళు చేతులు ఏ మూలగా మూల పడేసి ప్రశాంతంగా పడుకునేవాడు కాస్త ముడుచుకొని పడుకుంటున్నాడు. ఎవడైనా వచ్చి 100 రూపాయలు కాజేస్తారేమో కొట్టి అని చెప్పి. ఈ 4 రోజులు వాడికి మనశ్శాంతి పోయింది, ప్రశాంతత పోయింది, ఏమీ లేదు, మానసిక ఆవేదనలు. దీంతో ఇక ఆకలి ఎక్కువ వేసేసి ఇక ఇబ్బందులు మొదలైనవి. వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఈ లోపు ఉన్నాడు పోయాడని ఒక పుకారు, కనిపించట్లేడు అని. 5 రోజులు 4 రోజులు పుడుతుంది. 5వ రోజు ఉదయం ఈ దరిద్రపు జీవితం నాకు వద్దని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి 100 రూపాయలు హుండీలో వేసేసాడమ్మా. మళ్ళీ తన లైఫ్ తనకు తిరిగి వచ్చేసింది. ఇక ఎవరితో ఏ సంబంధం లేదు. సో నీ కోసం నువ్వు బ్రతుకు, నీ సంతోషం కోసం నువ్వు బ్రతుకు, ఎదుటి మనిషికి సంతోషాన్ని ఇవ్వడం కోసం నువ్వు బ్రతుకు. కానీ నీ సంతోషాన్ని మాత్రం ఎదుటి మనిషిలో చూసుకోకు. ఎదుటి మనిషిలో సంతోషం నువ్వు చూడు, ఓకే, కొద్ది గొప్ప, కానీ నీ సంతోషాన్ని మాత్రం ఎదుటి మనిషిలో చూసుకోకంటే నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పి ఇంకో మనిషిని మోసం చేయకు. ఎదుటి మనిషికి నీకు ఏదైనా చేయదంటే చేసి వదిలేసి, దేనికి నాకు సంబంధం లేదు, అక్కడ రుణం తిరిపింది అనుకో అంతే. కానీ ఇచ్చి నువ్వు అడగడం మొదలు పెట్టావా శత్రుత్వం వచ్చేస్తారు. కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంటారు. పళ్ళ మధ్యలో నాలిక ఎలా అయితే ఉంటుందో మనం అలానే ఉంటున్నామమ్మా. ముళ్ళకంప మీద ఒక టవల్ పడింది, గట్టిగా లాగితే చినిగిపోతుంది. జాగ్రత్తగా ఆ చేయి పెడితే ముళ్ళు గుచ్చుకుంటే ఒకటో రెండో జాగ్రత్తగా తీసి దాన్ని మళ్ళీ తడిపి దులిపారేస్తే మళ్ళీ చక్కగా తయారవుతుంది. ఆ రకంగా జనాలు అనేటువంటి విషయం ఎలా ఉన్నారు అంటే, ఒక్క మాటగా చెప్పాలంటే, పాముకి ఎక్కడ విషయం ఉంటుందమ్మా? కూరల్లో కదా, నిజమేనా? మనిషికి నిలువెల్లా అంటారు కదండి. కాబట్టి అటువంటి మనుషులు ఉండేటువంటి ప్రవర్తన, విషపూరిత ప్రవర్తన మధ్యలో మనం ఉంటున్నాం. కాబట్టి గొడవపడ్డా నీకే ప్రమాదం, స్నేహం చేసినా నీకే ప్రమాదం. కాబట్టి నువ్వు ఎంతవరకు ఉండాలి, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ మనిషి నిన్ను డబ్బులు అడిగాడు, ఓకే, ఇస్తే నాకు డబ్బు తిరిగి రాదు అనుకుంటే ఇచ్చేయి, వదిలేసుకో, నీకు స్నేహం కావాలనుకుంటే. లేదా నాకు ఆ డబ్బు ఇంపార్టెంట్, 2-3 రోజులు నాకు కూడా ఏదైనా పని ఉంది, ఆ టైంలో నీకు రావనుకుంటే సింపుల్గా నేను ఇప్పుడు ఇవ్వలేను, లేదు అని చెప్పదు ఎప్పుడు కూడా. ఉండి లేదు అని చెప్తే లేకుండా పోతాం మనం కూడా. నేను ఇప్పుడు ఇవ్వలేను అనేటువంటి విషయం చెప్పి వాడు కోపం వస్తుంది, నష్టమేం లేదుగా. ఆ వచ్చే కోపం 2-3 రోజులు తగ్గిపోతుంది. కానీ మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి మనం ఉపయోగపడి వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్గా ఉండి తిరిగి మనకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు ఇట్లా అట్లా అట్లా ఇట్లా రకరకాల మాటలు చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి బాధ. ఆ బాధ ఒకటి వాడినైనా చంపబుద్ధి అవుతుంది, మనల్ని మనమైనా చంపుకోవాలనిపిస్తుంది. రెండు కుటుంబాలకి ప్రమాదమే. కాబట్టి అన్నిట్లకి దూరంగా, మానసిక ప్రశాంతతకి దగ్గరగా, అంటే ముందు మనము ఓకే మన దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తేనే ఒక మనిషి అడిగేది. ఒక మనిషి మనల్ని అడిగాడంటే అవకాశం ఎవరు ఇచ్చాం? మనమే ఇచ్చాం. కాబట్టి నీ సంపాదన ప్రధానంగా నీ కుటుంబానికి ఇంపార్టెంట్. నీకు పిల్లలు ఉన్నారుగా, భార్య పిల్లలు ఉన్నారు. రేపు బుద్ధుని నీకు కష్టం వస్తే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఆ రూపాయి నీ పిల్లల కోసం దాచుకో. అవతల వ్యక్తి నీకు ప్రాణప్రదం అనుకున్నప్పుడు 10,000 కాదు, 1,00,000 ఇచ్చేయి, వదిలేసేయి. ఏదో ఒకరోజు నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు కాపాడతాడు ఏదో ఒక రకంగా. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మ్యాక్సిమం డబ్బుతో వ్యవహారం చేయరు. మనిషితో మనిషి బాగున్నావా, ఎలా ఉన్నావా ఏంటనేటువంటి మాటలు. అటువంటి మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అడగకుండా నువ్వు హెల్ప్ చేయి. వాళ్ళు అడిగిన తర్వాత నువ్వు ఉపకారంగా హెల్ప్ చేయడం కన్నా వాళ్ళు అడగక ముందే నువ్వు హెల్ప్ చేసావు అనుకో,
నువ్వు తిరిగి అడగాల్సిన అవసరం నీకు ఉండదు. ఉమ్. నువ్వు ఎప్పుడైతే అడగకుండా హెల్ప్ చేస్తావో తిరిగి తీసుకునే ఉద్దేశం నీకు ఉంటుంది కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతావు. అంటే ఆ మనిషి నీకు ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. రిలాక్స్గా ఉండొచ్చుగా, అంతకన్నా కావాల్సిందే ఉందండి. అది తెలుసుకోవాల్సింది. అంటే శత్రువు ఎందుకు వస్తున్నాడు అంటే మన వల్లే వస్తున్నాడు. శత్రువు ఎందుకు దూరం అవుతున్నాడు అంటే మన వల్లే దూరం అవుతాడు. ఆ రెండు మనమే తెలుసుకోవాలి అంతే. మన మీద మనం నిందించాల్సిన తెలివిగా మనం ప్రతి కదలిక కూడా వేయగలిగితే అడుగు ఒకటి. తెలివి అనేటువంటిది మన నాశనానికి మూలం అండి. తెలివిగా మనం ప్రయత్నం చేస్తున్నామంటే నిజంగా మనం పాతాళానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ప్రశాంతంగా ఉండేది తెలివి లేని వాడేనండి. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాళ్ళు. తెలివి లేని వాడు అంటే నిజంగా నాలాంటి వాడు. అంటే కోపం వస్తే అరిచేస్తాడు, అరిచి సాధించడండి, మర్చిపోతాడు. ఇప్పుడు కోపం వచ్చింది 10 రకాలుగా అరిచేస్తాడు, 10 నిమిషాలు అయిపోతుంది, దా బయటికి వెళ్దాం సరదాగా అంటే. అలాంటి వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతారండి. కానీ కోపం మొత్తం లోపల పెట్టేసుకొని బయటికి ఏం పర్లేదు నేను ఉన్నా కదా అని ఉంటారు చూసారండి, నమ్మద్దు. మొహం మీద ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గట్టిగా మొహం మీద అరిచేసేవాడిని 24 గంటలు అర్ధరాత్రి కూడా మనం నమ్మచ్చు. కానీ ముఖం మీద నీకేం పర్లా, నీ వెనకాల నేను ఉన్నాగా, నేను చూసుకుంటా, ఏం పర్లా అని మాట్లాడేవాడిని ఎప్పుడు కూడా అదును చూసి లేవలేని స్టేజ్లో తొక్కేస్తాడు. కానీ ఎలా తెలుస్తుంది అంటారు గురుగారు? అందరికీ అర్థం కాదు కదా వీడు నిజంగా మాట్లాడుతున్నాడా లోపల ఏదో పెట్టి మాట్లాడుతున్నాడా అనేది. ఇప్పుడు లోపల ఏమీ లేకుండా ఉంటే మీరు ఏదైనా విషయం అడిగారు అనుకోండి, బా ఇది మీ వల్ల కాదని చెప్పేస్తారు. ఎప్పుడైతే కనుక మీ అంతటి వాళ్ళు లేరండి మీరు కాబట్టి చేశారు కదండి అన్నప్పుడు ఆ మనిషిని మ్యాక్సిమం మనం అర్థమైపోతుంది. ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం. మన ముఖం మీద మీ అంతటి వాళ్ళు లేరండి మీరు కాబట్టి చేయగలిగారని అంటే మన వెనకాల మన గుంటలు తీస్తున్నాడు. కాబట్టి అంటే వీడు చెప్పుడు మాటలు చెప్పేటువంటి వాడు, చెప్పుడు మాటలు వినేటువంటి వాడు, కాబట్టి వాడిని ఎప్పుడు మనం నమ్మకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు నాడు ఎవరో ఒకరి గురించి మన గురించి 10 మందికి చాటింపు వేస్తాడు. కనుకనే ముఖం మీద మీ అంతటి వాళ్ళు లేరండి, అయ్యో అసలు వేరే వాళ్ళు ఇది పని చేయలేరండి ఏమంటారండి, ఏమంటారు, భజన బృందం అండి. ఈ భజన బృందం. కానీ అలాంటి వాళ్ళ రోజులే బాగున్నాయి గురుగారు. భజన నీకు చేస్తున్నారండి, రేపు బాగుంటారు, ఎల్లుండి వాళ్ళు పడేటువంటి నరకము అండి. ఇవాళ నన్ను ఒకడు కీర్తిస్తున్నాడు, ఓకే, వాడు పొగడతలకి నేను బాగా ఉబ్బుపోయా, వాడికి అన్ని ఇచ్చుకుంటూ వచ్చా. ఒక్కరోజు నాకు కష్టం వచ్చింది, వాడు కాపాడతాడా? ఎప్పుడు నా మొహం చూడదు. 2 పొగిడి తీసుకున్నటువంటి సంపాదనతో వాడి కుటుంబం సుఖంగా ఉండదు. కాకపోతే వాళ్ళిద్దరు గడిచింది కొంతకాలం, వాళ్ళు పడేటువంటి కష్టం వీళ్ళు ఉండొచ్చేమో. కుటుంబం ఎలా ఉందండి ఇంట్లో? ఇప్పుడు ఒక మనిషి ఎదుటి మనిషిని పొగిడి చెప్పుడు మాటలు చెప్పేది సంపాదిస్తున్నాడు, కానీ వాళ్ళ కుటుంబంలో భార్య పిల్లలు సంతోషంగా ఉండగలిగారా? అటువంటి జీవితం దేనికండి? వద్దు. తిట్టినా నష్టం లేదు ముఖం మీద, ఎప్పుడు ఆ మనిషిని మనం నమ్మచ్చండి. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా విషయం ఇది ఎలా ఉందండి అంటే ఇంకా కాస్త బెటర్ చేసుకోవాలి. మీతోని మీ పక్క వాళ్ళతో మాత్రం చాలా ఎక్సలెంట్ అండి, వాళ్ళు చేశారు చాలా బాగుంది. కానీ మన కర్మ ప్రార్థన తెలుసా అండి, మన ముఖం మీద ఏమో మనల్ని పొగుడుతారు, పక్క వాళ్ళకి చాలా చేసింది చండాలి అని చెప్తారు. ఇటువంటి దరిద్రమైన జనాలు తయారయ్యారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటువంటి విధానంలో మనం క్లారిటీ తీసుకొని ఒక క్షణం ఓకే మంచిది, మనం తగు రీతిలో మనమే జాగ్రత్తగా ఉండటం మనకి మంచిది. ఇప్పుడు జాతకానికి ఇలాంటి వ్యక్తులకి అంటే మన జాతకానికి ఆ వ్యక్తికి సంబంధం ఉంటుందంటారా? దాన్ని బట్టి అలాంటి వ్యక్తి మనకు పరిచయం అవుతాడంటారా? కొన్ని దశలు వచ్చినప్పుడు, కొన్ని నక్షత్రాలకి దశాంతర దశలు వచ్చినప్పుడు ప్రతిదానికి మనం జాతకాన్ని ముడిపెట్టకూడదండి. వస్తాయి దశాంతర దశలు వచ్చినప్పుడు 2 అవకాశాలు మనకి ఇస్తుంది అది. మనం ఏం తీసుకుంటున్నాం, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకోవట్లే. ఒక ఆవు, దానికి జ్ఞానం లేదుగా, ఉందా? జంతువు, దానికి జ్ఞానం లేదు, విచక్షణ తెలియదు. ఇక్కడేమో కాకరకాయ పెడతాము, ఇటేమో పంచదార పెడతాం. అది ముందు కాకరకాయ దగ్గరికి వెళ్తుంది, నోరు కొరుకుతుంది, వెంటనే పంచదార తినేస్తుంది. దానికి అర్థమవుతుంది అది చేదుగా ఉంది అని చెప్పి. ఆ జ్ఞానం కూడా మన దగ్గర లేదు కదండి. భగవంతుడు 2 దారులు ఇచ్చాడు, ఆయన ఈ దారి వెళ్ళు, కాస్త కష్టంగా ఉన్నా బాగుంటుంది, మంచిది, ఈ దారి వెళ్ళు, మొదట్లో సుఖంగా ఉంటుంది, తర్వాత కష్టపడతామంటే మనం ఏం కోరుకుంటాం? సుఖమే కావాలి మనకి. కొంతకాలం సుఖాన్ని కోరుకొని తర్వాత పడే కష్టాలు ఇబ్బంది పడతాం. కాబట్టి అక్కడ ఆలోచన ఎవరు చేస్తున్నారు? మనమే. గ్రహస్థితి నీకు 2 ఇచ్చింది అంటే ఇటు డబ్బు ఇచ్చింది, ఇటు నిప్పు ఇచ్చింది. మనం ఏం పట్టుకుంటున్నాం? డబ్బు పట్టుకుంటాం, ముందు ఉప్పు పట్టుకోవాలంటారా మీరు? నిప్పే పట్టుకోవాలి ముందు. కానీ కాలుతుంది కదా గురువు గారు. కొంచెం కాలిన తత్వాలు తెలుస్తాయి కదా.
ఆ తర్వాత జీవితకాలం అది 100 మందికి ఉపయోగపడుతుంది. ఉమ్. డబ్బు పట్టుకున్నప్పుడు ఒక రకమైన అహంకారం లాంటిది వచ్చేస్తుంది మనకు. ఎంతసేపు ఉంటుంది అది? కొంతసేపు ఉంటుంది. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? ఎగిసిపడ్డాడు కదరా మొన్న, ఇవాళ కింద పడ్డాడు, ఇలా మాట్లాడతారు. కాబట్టి గ్రహస్థితికి దీనికి నిజంగా మనం ఎప్పుడూ కూడా కలపకూడదండి. కర్మ ప్రారంధవశాత్తు భగవంతుడు నీకు 2 రకాల అవకాశాలు ఇచ్చారు. చిన్న విషయం చెప్పి వదిలేస్తా. ఒక పిల్లగాడు పైన తేనె పట్టుంటే, లాస్ట్ టైం చెప్పినట్టున్నాను ఒకసారి, ఎప్పుడు తేనె పట్టుంది పైన, ఆ తేనె పట్టు కోసం చెట్టు ఎక్కేస్తున్నాడు. ఆ చెట్టు ఎక్కే ముందు చూడలా, కేవలం కూడా తేనె పట్టును మాత్రమే చూశాడు. ఆ పక్కన ఉన్న పిల్లలు అరే చెట్టు ఎక్కద్దురా ఇబ్బంది పడతామని చెబుతూనే ఉంటే, అక్కడ తేనెంది నువ్వెంత చెప్పేదని చెప్పి చెట్టు ఎక్కేశాడు. ఆ పైకి వెళ్ళి దాన్ని పట్టుకోపోతే కొమ్మ కదిలింది, కదలతో కింద పడిపోతే పట్టుకున్నాడు, కింద పడిపోతే వెంటనే పట్టుకున్నాడు, దాన్ని వేలాడుతున్నాడు కిందకి. కింద నీరు చెరువు, అందులో మొసళ్ళు ఉన్నాయి, కింద మొసళ్ళు ఉన్నాయి. పైన ఆ చెట్టుకు పైనుంచి ఒక పాము, ఒక పక్కన తేనె తొట్టా. ఆ ఈ ఎగురుదలానికి ఆ తేనె కదిలింది, ఆ ఏగులు వచ్చి కుడుతున్నాయి, నొప్పి పుడుతుంది. కానీ అంత కుడుతున్న ఒక్కొక్క చుక్క తేనె చుక్క వాడి నాలుగు మీద పడుతుంది. బాగుంది. నాలుగు బయటికి పెడుతున్నాడు, తేనె చుక్క పడుతుంది అంటున్నాడు, మళ్ళీ అంటున్నాడు, మళ్ళీ పడుతుంది అంటున్నాడు, ఇవన్నీ కుడుతున్నాయి. అటువైపు వెళ్ళిపోదామా అనుకున్నాడు, అటువైపు చూస్తే పాము ఉంది. ఇటువైపు విష్ణుమూర్తి వచ్చి రథం మీద, అరే నాయన రారా నేను తీసుకెళ్తానంటే వాడు ఆలోచించాడు. ఆయన రమ్మన్నాడు, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తే ఇవన్నీ తగ్గాలో కొన్ని రోజులు 10 రోజులు పడుతుంది, 10-15 రోజుల పాటు ఈ సుఖానికి నేను దూరం అవుతా కదా. అదే ఆయన చెయ్యి పట్టుకోకుండా ఆ చెయ్యి వదిలితే కింద మొసలతో చేస్తాడు, అలానే ఉంటే తేనెటీగలు కుట్టి చనిపోతాడు. కానీ అంత బాధలో కూడా ఆ ఒక్కొక్క తేనె చుక్క పడుతుంటే సుఖం కోసం, ఆ ఆనందం కోసం అని చెప్పి అనుభవిస్తున్నాడు వాడు. అంటే నిరంతరము కూడా కటిక దారిద్ర్యంలో ఉంటూ ఆకాశానికి వచ్చినేసేటువంటి తత్వం అనమాట. అది తెలుసుకోవాలి. మనం ఎందులో ఉన్నాం, ఎలా ఉన్నాం, అంటే దీనికి జాతకానికి మనం ముడిపెట్టకూడదమ్మా, కర్మకి దీనికి ముడిపెట్టాలి. ఓకే, కనుక మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ చిన్నవి మనం తెలుసుకోగలిగితే మనిషి అంటే ఒక నమస్కారం. సంతోషం అండి, ధన్యవాదాలు. రమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి